ఆదిలాబాద్ జిల్లా గోకొండ దాబాడి గ్రామ శివారులో వ్యవసాయ చేనులలో గంజాయి సాగు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ ఆదేశాలనుసారం రైతులు తమ పంట చేలలో ప్రభుత్వ నిషేధిత గంజాయిని సాగు చేస్తే చట్టరీత్యా 10 సంవత్సరాలు వ్యవసాయ యజమానిపై జైలు శిక్ష పడుతుందని పోలీసులు చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మహారాష్ట్ర బోర్డర్ విలేజెస్లో గంజాయి సాగు చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ గారికి 7వ తారీఖు రోజు బయాత్నూర్ ఎస్ఐ గారి అప్పారావు గారికి 7వ తారీఖు రోజు నమ్మదగిన సమాచారం రాగా దానిలో భాగంగా సిబ్బందితో బయాత్నూర్ మండలంలోని గోకొండ గ్రామ శివారులో వెళ్ళి ఎతకగా గోకొండ దావాడి గ్రామ శివారులో గోకొండకు సంబంధించిన చందల్ కిషన్ అనే అతని యొక్క పత్తి కంది మిశ్రమ పంటలో గంజాయి మొక్కలను గుర్తించడం జరిగింది. అట్టి లెక్కించగా 52 మొక్కల దాకా మనకి దొరకడం జరిగింది. అవి అందాజా 15 అంగుళాల నుంచి 30 అంగుళాల వరకు పొడవు ఉన్నాయి. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన అజడే ఇంద్రజిత్ అనే వ్యవసాయ భూమిలో కూడా పత్తి మిశ్రమ పంటలో భాగంగా గంజాయి మొక్కలు మనకు ఒక 15 మొక్కల దాకా దొరకడం జరిగింది. వీటిని పంచుల సంవత్సరం పంచనామా చేసేసి పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అదే నెక్స్ట్ డే జగతేజ్ చంద్ర సింగ్ అదేవిధంగా